హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. సో ఇవాళ ఫాదర్స్ డే కదా. ఫస్ట్లీ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్. అయితే ఇవాళ మా మమ్మీ ఫాదర్స్ డే అని చెప్పి క్యారెట్ హల్వా చేసింది. సో దీనికి ప్రాసెస్ ఏంటో మొత్తం చూసేయండి. సో ఈ స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, 1 కప్ షుగర్, ఇలాచి, గీ, ఇంకా బాదం, జీడిపప్పు, మిల్క్. సో చలో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో 2 చెంచాల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కాస్త వేడి కానివ్వండి. కాస్త వేడైన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకోండి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్స్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో ఆ గీ ఉంటుంది కదా, ఆ నెయ్యిలోనే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోండి, లేదంటే కిందంతా అడుగంటిపోద్ది. మధ్య మధ్యలో కలుపుతూ పచ్చివాసన పోవాలి, మొత్తం ఆ స్మెల్ అనేది పోయే వరకు కలుపుతూనే ఉండండి. ఇలా 1-2 సార్లు కలిపిన తర్వాత పచ్చివాసన అంతా పోతుంది. ఒకసారి కింది నుండి బాగా కలపండి. అలా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకొక 2-3 మినిట్స్ అలాగే ఉంచండి. ఇప్పుడు క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యి రెడ్డిష్ కలర్లోకి వస్తుంది. ఆల్రెడీ అది రెడ్ ఉంటుంది, కాకపోతే స్మెల్ పోయి కొంచెం మంచి వాసన వస్తుంది అన్నట్టు. పచ్చి వాసన పోయి నెయ్యి స్మెల్ వస్తుంది. అట్లాంటప్పుడు మనకు ఎంత షుగర్ అయితే మనం తింటామో అంత షుగర్ అందులో వేసుకోండి. అలా వేసి ఒకసారి బాగా కలపండి. అలా కలుపుకొని మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని అందులో మనకు పక్కన తీసి పెట్టినాం కదా పాలు, ఆ పాలు వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ వేయండి. అవి చిక్కటి పాలు, అందుకే నేను కొంచెం వాటర్ వేసాను. కొంచెం వాటర్ వేయండి, మరీ ఎక్కువ వేయకండి. బాగా లూజ్గా అయితే అంత బాగోదు. కొంచెం వేసుకోండి వాటరు. వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసేయండి. తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే అది మొత్తం వాటర్ అయిపోద్ది. ఫస్ట్ ఏం కాదు, అలాగే ఉంచండి. అలా ఉంచితే కొంతసేపటికి ఆ వాటర్ అంతా పోయి అది దగ్గరికి అయిద్ది అన్నట్టు. స్వీటు స్మెల్ కూడా వస్తుంది, మీకు స్మెల్తో అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇప్పుడు చూసారా, అందులోని వాటరు పాలంతా పోయినాయి, కొంచెం దగ్గరికి అయింది అది. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 1 మినిట్ అట్లా ఉంచండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి దగ్గరికి అయింది కదా ఇప్పుడు అది. దాంట్లో మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఎందుకంటే ఇప్పుడు పాలు అవన్నీ వేయినాయి కదా, ఆ ఫ్లేవర్ రాకుండా మనకి నెయ్యి ఫ్లేవర్ వస్తుంది మంచిగా.
అందుకని ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ వేయకండి, లైట్గా ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది. అలా వేసుకొని ఒకసారి బాగా కలపండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే నెయ్యి పైకి వచ్చినట్టు అనిపిస్తుంది, మంచి వాసన కూడా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒకసారి మంచిగా కలపండి. అంతా కలిపేసి మనం దంచి పెట్టుకున్నాం కదా ఇలాచీ పొడి, అదేయండి. అదేసి ఒకసారి బాగా కలుపుకోండి. మళ్ళీ ఇప్పుడు జీడిపప్పు బాదం నెయ్యిలో వేయించి పెట్టాం కదా, అది కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అది పాలల్లో ఉడికింది కదా, మెత్తగా అవుతుంది మంచిగా. ఒకసారి బాగా కలపండి, స్పూన్తో నొక్కినట్టు చేస్తే కలపండి. అంతే, యమ్మీ క్యారెట్ హల్వా రెడీ. సో క్యారెట్ హల్వా రెడీ అయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. షుగరు అంతా సరిపోయింది, చాలా యమ్మీగా ఉండింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే కనుక తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. నేను చాలా రోజులు అయితే ఉంచేయక, అందుకే ఎట్లా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం కూడా పెడుతున్నా, మీది కూడా నేనే తినేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.